సార్ నమస్తే అండి. నమస్తే అండి. నీట్ ఎగ్జామ్ ఆ ఉద్యమం తర్వాత సీజేపీకి సంబంధించి బీజేపీ నేతలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాలలో ఇదేం పెద్ద విషయం కింద చర్చించుకోవాల్సింది కూడా లేదు. ఎవరైనా అలానే మాట్లాడతారేమో. కాకపోతే ఇక్కడ కంగనా గారు మాట్లాడుతున్న మాటలే కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయేమో. ఆ ఉద్యమాన్ని, పిల్లల భవిష్యత్తును కించపరిచే విధంగా మాట్లాడుతున్నారేమో. ఆ, ఒక పర్సన్ పేరు చెప్పి, సౌరవ్ పేరు చెప్పి గూగుల్లో వెతిక, పనికిమాలినోడు, మిమ్మల్ని చూస్తే వాంతికి వస్తుంది, మిమ్మల్ని ఎవరికన్నారో, ఎలా పెంచారో, ఈ మాటలు కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయి. అవును. ఏమంటారు? అంటే వాళ్ళు అలాగే అంటే వాళ్ళు అలాగే ఉంటారండి. అలాగే ఉంటారు అంటే అక్కడికి వచ్చిన వాళ్ళల్లో ప్రధానంగా బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు. ఆ ప్రాంతాల నుంచి వాళ్ళ సొంత డబ్బులతో వచ్చారు. వాళ్ళు ఏదో విధంగా ఏదో ఒక లారీలో పడి తినకో అక్కడికి చేరారు. ప్రకాష్ రాజ్ ఒక మాట చెప్పాడు. నేను అక్కడ ఉండగా చూసిన పిల్లల్లో చాలామందికి పౌష్టికాహార లోపం ఉన్నట్టుగా అనిపించింది అని. వాళ్ళు స్నానాలు కూడా చేయట్లేదు, అక్కడే పడుకుంటున్నారు, అక్కడే ఉంటున్నారు, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏమీ లేదు. కాబట్టి వాళ్ళు కొంత మురికిగాను అలాగే ఉన్నారు అక్కడ. వాళ్ళు బట్టలు కూడా ఏం తెచ్చుకోలేదు, ఆ ఉన్న బట్టలే అలా వేసుకుని అలాగే ఉన్నారు. రోజువారీ వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం ఏర్పాటు చేసుంటే, బట్టలు మరొకటో ప్రభుత్వం ఏర్పాటు చేసుంటే డెఫినెట్గా వాళ్ళు కూడా డ్రెస్అప్ అయి కూర్చుని ఉండేవాళ్ళేమో. అలాంటి ప్రయత్నం ఏది ప్రభుత్వం చేయలేదు. వాళ్ళు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునే అవకాశం లేదు. కాబట్టి ఆవిడ అలా ఎలా మాట్లాడేస్తారు? వాళ్ళు మరీ అసహ్యంగా ఉన్నారు అని. అది చాలా ఇబ్బందికరమైన ప్రకటన కదా. అంటే ఒక సమస్యతో ఉన్నవాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వచ్చి రోడ్డు మీద కూర్చుంటారు. సార్ నిజంగా చాలా ఉద్యమాలు చూసుంటారు కదా మీరు, రకరకాల ఉద్యమాలు, ఒక ఉద్యమం కాదు. సో ఇలాంటి చాలా రకాల ఉద్యమాలు చేసినప్పుడు నీట్గా షోక్గా మంచి పట్టు చీరలు కట్టుకును, మంచి డ్రెస్అప్ వేసుకును, మేకప్ వేసుకును కూర్చునే సందర్భాలు మేము తెలంగాణ ఉద్యమాన్ని చూసాము. మొత్తం మహిళలు బయటకు వచ్చారు, వంట వార్పు చేశారు, ఎలా పడితే అలానే ఉన్నారు. ఊళ్ళల్లో వాళ్ళని కొంతమందిని చూసాం, ఉన్న పళంగా వస్తారు కదా సార్. సినిమాల్లో నటించడానికి రాలేదు. వాళ్ళ సమస్యల్ని ప్రపంచం దృష్టికి తీసుకురావడం కోసం ప్రభుత్వం మీద, అంటే ప్రపంచం దృష్టికి ఎందుకు తీసుకురావాలనుకున్నారు? ప్రభుత్వం మీద ప్రెజర్ బిల్డ్ చేయడానికి వాళ్ళు కూడా దోహదపడతారని. ఇప్పుడు రోడ్డు మీద ప్లకార్డు పట్టుకుని ఒక ఆయన నిలబడతాడు. ఎందుకు నిలబడతాడు? ఈ సమస్య ఉంది నాకు అని ప్రపంచానికి తెలిస్తే ప్రపంచం మాట్లాడుతుంది. ఎక్కడో ఒక చోట వాళ్ళు సోషల్ మీడియాలోనో మరొక చోట మాట్లాడితే అది ప్రభుత్వానికి కొంచెం కొంత కనువిప్పు కలిగించేదిగా ఉండొచ్చు. ఆ ఉద్దేశంతో ఈ ఆందోళనలు కానీ, ఊరేగింపులు కానీ, ధర్నాలు కానీ, రాస్తారోకాలు కానీ ఇవన్నీ జరుగుతాయి. అది చేసేవాళ్ళు ఆ లక్ష్యం, అంటే మనం చెప్పదలుచుకున్న విషయం ప్రభావవంతంగా చెప్తున్నామా లేదా అన్నంతవరకే చూసుకుంటారు తప్ప మేకప్ వేసుకుని, గెటప్ వేసుకుని, కాస్ట్యూమ్ డిజైన్ చేసుకుని అక్కడికి రారు. కెమెరాలు ఉండొచ్చు, టీవీ కెమెరాలు వస్తాయి అక్కడికి. టీవీ కెమెరాలు వచ్చాయి కాబట్టి వాళ్ళు ఏదో దానికోసం గెటప్లు వేసుకుని వచ్చే పరిస్థితి డెఫినెట్గా లేదు. పర్టికులర్గా ఇక్కడ ఆర్గనైజ్డ్ చేయలే వాళ్ళు. కాక్రోచ్ జనతా పార్టీ ఈ ప్యాకెట్లు ఇచ్చి, బిర్యానీ ప్యాకెట్లు, 500 నోట్లు, క్వార్టర్ బాటిల్స్ ఇచ్చి జనాలను తీసుకురాలేదు. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు. ఇప్పుడు ఇక్కడికి డబ్బులు మొబలైజేషన్ చేయటం కూడా వాళ్ళు వేరు పద్ధతుల్లో చేశారనే ప్రచారం జరుగుతోంది. అంటే గల్ఫ్ కంట్రీస్ నుంచి, పర్టికులర్గా ముస్లిం దేశాల నుంచి ఇక్కడికి విపరీతంగా డబ్బులు వచ్చాయి అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చాలా బలంగా రైట్ వింగ్ పబ్లిసిటీ డివిజన్ అంతా ఆ పనిలో నిమగ్నమై ఉంది. ఇది ప్రమాదం. అంటే వీళ్ళు నెమ్మదిగా కాక్రోచ్ జనతా పార్టీ ఇక్కడ ఎమర్జ్ కాకుండా చేయటానికి నానా కష్టాలు పడుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి మాట్లాడుతున్నారు. ఒక ఆయనేమో ఎఫ్ఐఆర్లు తీయటానికి వీలు లేదు, ఎఫ్ఐఆర్లు వీళ్ళు ఎలా తీస్తే ఇది ఒక లూజ్ అయిపోతుంది, ప్రతి ఒక్కడు రోడ్డు మీదకి వచ్చి బస్సులు తగలబెట్టేసి ఏదో ఒకటి చేసి ఎఫ్ఐఆర్లు పెట్టి తర్వాత రాజీ చర్చలు జరిగినప్పుడు ఆ ఎఫ్ఐఆర్లు తీసేయమని అడిగి ఆ నేరం ఏమైపోవాలి? చేసిన నేరం, ఆ ఆస్తి నష్టం ఎవరు భరించాలి? కాబట్టి ఎఫ్ఐఆర్లు తీయటం అనేది ప్రభుత్వం అంగీకరించడం తప్పు అని బలంగా మాట్లాడుతున్నారు చాలామంది.
అదొక గొడవ. దానికి ప్యారలల్గా వీళ్ళు అసలు బాగాలేదు, వీళ్ళ మొహాలు నాకు నచ్చలేదు, వీళ్ళు వేసుకున్న బట్టలు నాకు నచ్చలేదు, అంత మురికి ఓడుతూ ఆ బట్టలతో ఏమిటి వాళ్ళు అక్కడే పడుకున్నారు, ఆ వేదిక మీదే పడుకుంటున్నారు, వాళ్ళు వేదిక కింద పడుకుంటున్నారు, ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పడుకుని పొద్దున్నే లేచి నినాదాలు ఇస్తూ తిరుగుతున్నారు ఆ పిల్లలు. కాబట్టి ఉద్యమాలని ఒక రకంగా అపహాస్యం చేయటంగానే చూస్తాను నేను. ఇది రెడిక్యూల్ చేయటమే, అంటే కింది స్థాయి ప్రజలని రెడిక్యూల్ చేయటం, వాళ్ళ ఉద్యమాలని రెడిక్యూల్ చేయటం. ఫ్యాన్సీగా ఉండాలి, కన్నులకి పండుగగా ఉండాలి మీరు ఉద్యమం చేస్తే అన్నట్టుగా పేరంటం లాగా మాట్లాడుతోంది ఆవిడ. వాళ్ళు పేరంటం కాదు, ప్రభుత్వంతో యుద్ధానికి కూర్చున్నారు అక్కడ. ఆ యుద్ధానికి కూర్చున్న వాళ్ళు ఎలా కూర్చుంటారో అలాగే ఉన్నారు, వాళ్ళు ఏం వేసుకుంటారో అవే వేసుకున్నారు, వాళ్ళు యోధుల్లా ఉన్నారు, యోధులు అలాగే ఉంటారు. అలాగే ఒక జర్నలిస్ట్ ఎవరినో, ఒక జర్నలిస్ట్ అమ్మాయిని ఇంకెవరో మిస్బిహేవ్ చేస్తున్నట్టుగా ఒక వీడియో సర్క్యులేట్ అయింది, కానీ అది ఫేక్ వీడియో అని తేల్చారు తర్వాత. అది ఫేక్ వీడియో, వాళ్ళు వేరువేరు ఛానల్స్కి చెందినటువంటి వాళ్ళు. అందులో ఆ అమ్మాయిని ప్రొటెక్ట్ చేసి అక్కడి నుంచి పక్కకి తీసుకెళ్లే ప్రయత్నం ఇంకొక రిపోర్టర్ చేశాడు, అది ఒరిజినల్ వీడియో. దాన్ని అతన్ని సీజేపీ మనిషిగా మార్చి అతనేదో ఆ అమ్మాయిని పట్టుకోకూడని పద్ధతుల్లో పట్టుకున్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇదొక దారుణం. ఇలాంటి ఏఐ క్రియేటెడ్ దారుణాలు చాలా చేస్తున్నారు వాళ్ళు. జరిగే కూడా సార్ ఆ టైంలో మనం చాలా ఫేక్ వీడియోస్ చూసి ఫస్ట్ నిజమేమో అనుకున్నాం మనం. అవును. బట్ ఆ తర్వాత అర్థమైంది. కాకపోతే ఇక్కడ ఇంకొక పాయింట్ మనం మాట్లాడుకోవాలి. చాలా మాటలు కంగనా గారు మాట్లాడినప్పటికీ కూడా అభిజిత్ కావచ్చు, సౌరవ్ కావచ్చు, చాలా సంయమనం పాటిస్తున్న విధానం ఇక్కడ వచ్చారు. ఆ రోజు ఉద్యమంలో కూడా వాళ్ళు శాంతియుతంగా ధర్నా చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా నా ఫ్రెండ్ ఒక అతను పెట్టారు, నువ్వు చిన్నప్పుడు హృతిక్లా కనిపించుంటావు అంటూనే దేశంలో చర్చలు, సంభాషణలు తగ్గిపోయాయి. ఇది అతిపెద్ద సమస్య. ఇప్పటికైనా సరే కంగనాకు కాల్ చేయొచ్చు, మేము సంభాషిస్తాం, మేము చర్చిస్తాం, మేము డిస్కస్ చేస్తాం, ఇలాంటి వాతావరణం రావాలి కావాలి అంటూ సౌరవ్ గారు మాట్లాడడం మనం చూసాం. నిజంగానే దేశంలో ఇటువంటి పరిస్థితి ఉందా సార్? అంటే మాట్లాడే పరిస్థితి ఉంటే ఇలా ఎలా జరుగుతుంది అంటే, ఎవరైనా మాట్లాడితే వాడిని ట్రోల్ చేస్తారు, కేసులు పెడతారు, ట్రోల్ చేస్తారు, ట్రోల్కి లొంగకపోతే కేసులు పెడతారు, అరెస్టులు చేస్తారు, జైళ్ళకి తీసుకెళ్తారు, బెయిళ్ళు రావు, వాళ్ళు చనిపోతారు ఎక్కువ రోజులు ఇక్కడ ఉంటే అని డాక్టర్లు సర్టిఫై చేస్తే అప్పుడు బెయిల్ వస్తుంది. సాయిబాబా కేసులో అదే జరిగింది. ప్రొఫెసర్ సాయిబాబాని ఆయన ఇంకో 2 నెలల కంటే బతకడు అని డాక్టర్లు చెప్పిన తర్వాత అతనికి బెయిల్ ఇచ్చేలాగా చూశారు. బెయిల్ మీద రిలీజ్ అయ్యాక ఖచ్చితంగా 2 monthsే ఉన్నాడు ఆయన బయట, చనిపోయాడు. కాబట్టి అంత నాలెడ్జ్తో వ్యవహరిస్తారు వాళ్ళు. అందుకని ఎవరిని వాళ్ళు వదిలిపెట్టేలాగానూ లేరు, సీరియస్గా జైళ్ళకి తీసుకెళ్ళి ఏదో పద్ధతిలో ఇబ్బంది పెట్టాలి. పర్టికులర్గా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరితోనూ ఒక అండర్టేకింగ్ రాయించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు, సరెండర్ అవ్వాలి. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు పిలుపుని ఎదుర్కొంటారు. మొన్న ఎస్ఎఫ్ఐ విద్యార్థిని అరెస్ట్ చేయడానికి సిపిఎం ఆఫీస్ మీదకి వెళ్ళారు. అక్కడ ఒక రాజ్యసభ సభ్యుడు, ఇంకొక ఎంపీ గారు ఎవరో ఉన్నారు, వాళ్ళు అడ్డుకుని నిలబెట్టారు ఆ అమ్మాయిని అరెస్ట్ కాకుండా. మేము తీసుకొచ్చి సరెండర్ చేస్తాం, మీరు వెళ్ళిపోండి బయటికి అన్నారు వాళ్ళు. గొడవ అయ్యింది బాగా. అప్పుడు ప్రపంచానికి అర్థమైంది అసలు ఏం జరుగుతోంది అనేది. ఇక్కడ చాలా క్లియర్గా వాళ్ళు బుల్డోజింగ్ చేస్తున్నారు. ఈ బుల్డోజింగ్ ప్రోగ్రాంలో భాగంగానే ఈ కేసులు కట్టి లోపలేయటం అనేది జరుగుతోంది. ఎవరిని క్షమించట్లేదు. ఈ ప్రస్తుతానికి ఏదో వాళ్ళకి నీటో మరొకటో ఉంటే సరిపోతుంది అని చెప్తున్నారు, కానీ అది కూడా ఎక్స్క్యూజబుల్ కాదు. ఏదున్నా లేకపోయినా ముందు లోపలేస్తారు. కారణం ఏంటంటే వాళ్ళు ఆవిడ చెప్పినట్టు, కంగనా గారు చెప్పినట్టు, వాళ్ళు మట్టి మనుషులు కాబట్టి వాళ్ళు జైలుకి వెళ్ళటం వలన దేశానికి వచ్చిన నష్టమేం లేదు అనే అనుకుంటుంది ఆవిడ. చూద్దాం సార్ ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.